ఒక మధ్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్యగా వెళ్లి తనకి ఏమాత్రం విలువలేని ఆ కుటుంబంలో తన స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుందో తెలియజేసేదే ఈ కథ. పెళ్లి అయిన ప్రతి ఆడపిల్లకు భార్య స్థానం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. కాని సంధ్య విషయానికిలో మాత్రం భార్య స్థానం చాలా భారంగా మారింది. నాకే ఎందుకిలా జరగాలి, నేనే తప్పు చేయకపోయినా నాకెందుకీ శిక్ష? ఒక మధ్య తరగతి ఆడపిల్లగా పుట్టడమే తను చేసిన తప్ప? భారం వదిలించుకున్న తల్లిదండ్రులు, తనను భారంగా భావించే భర్త, భగవంతుడా నాకేది దారి? ఉదయం నుండి ఎన్నిసార్లు ఆలోచించిన ఇవే ప్రశ్నలు పదే పదే సంధ్య మనస్సును గాయపరుస్తున్నాయి. సంధ్య, సాగర్లకు పెళ్లి జరిగి నెల రోజులు గడిచింది. సాగర్కు ఇది రెండో పెళ్లి కారణంగా ఆనవాయితీ తప్పించాలని ఫంక్షన్ హాలులో కాకుండా ఈసారి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో అతి కొద్ది మంది బంధువులతో ఏదో అయింది అనిపించి ఆ 3 ముళ్ళు వేయించారు. పెళ్లిలో సాగర్ చాలా ముభావంగా ఉన్నాడు. సాగర్ ముభావం సంధ్య మనస్సులో అలజడి రేపుతూనే ఉంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయి 2 ఏళ్లయింది. ఇంట్లో ఎంత బలవంతం పెట్టినా నాకు రెండో పెళ్లి ఆసక్తి లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. కాని సాగర్ తల్లిదండ్రులు, నానమ్మ, నీ తరువాత 2 తమ్ముళ్ళు, నీ చెల్లెలకి పెళ్లిళ్లు చేయాలంటే ముందు ఈ ఇంటికి పెద్ద కోడలు ఉండాలి అని పదే పదే నచ్చ చెప్పడంతో తప్పనిసరి అయి ఒప్పుకున్నాడు. సాగర్ రెండో పెళ్లి విషయానికిలో నాన్నమ్మనే పెద్ద పాత్ర వహించి తన కౌలు రైతు రామకృష్ణ పెద్ద కూతురు సంధ్యనిచ్చి దగ్గరుండి వివాహం జరిపించింది. సంధ్య పెళ్లి బట్టలతో సాగర్ ఇంట్లో అడుగుపెట్టింది. తరువాత జరిగే కార్యక్రమాలు కూడా అన్ని అత్తింట్లోనే జరిపించారు. అందరి ఆడపిల్లల లాగానే తను కూడా సిగ్గుపడుతూ పాల గ్లాస్తో సాగర్ గదిలోకి వెళ్ళింది. సాగర్ చాలా సీరియస్ గా తన ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాడు. సంధ్య లోపలికి రాగానే అప్రయత్నంగా ఆమె వైపు చూసి మరలా తన పనిలో నిమగ్నమైపోయాడు. సాగర్ ప్రవర్తన కొంచెం వింతగా అనిపించింది. అయినా కొంచెం దగ్గరగా వచ్చి పాలు తీసుకోండి అంటూ పాల గ్లాస్ అందివ్వబోయింది. వెంటనే కొంచెం కోపం, చిరాకుతో అక్కడ పెట్టు అన్నాడు. కాసేపు ఏం చేయాలో అర్థం కాక అలాగే నిలబడి తరువాత అక్కడున్న చాప పరుచుకుని పడుకుంది. ఉదయం లేచిన తరువాత కూడా అదే పరిస్థితి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. తను దగ్గరికొస్తేనే అసహించుకొన్నట్లు చూస్తున్నాడు. ఇంక సాగర్ ఇంట్లో తమ్ముళ్ళు, చెల్లెలు ఎవరు తనను ఒక మనిషిగానే చూడడం లేదు. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారితో సంధ్యని పరిచయం చేసినప్పుడు కూడా మా అన్నయ్య రెండో భార్య అని మాత్రమే చెబుతున్నారు. ఆ రెండో భార్య అనే పదం తనను చాలా బాధిస్తుంది. కేవలం వంట చేసే సావిత్రమ్మ మాత్రం తనతో మాట్లాడుతుంది. అత్తగారు కూడా పెద్దగా తనతో ఏమి మాట్లాడదు. ఆమె కాలు నొప్పి కారణంగా తన గది దాటి రాదు. మావగారు సాగర్ ఉదయం 9 గంటలకే కంపెనీకి వెళ్లిపోతారు. తన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నా తనకి ఒంటరిగానే ఉన్నాను అనిపిస్తుంది. అప్పుడప్పుడు అమ్మ, చెల్లెళ్ల నుండి వచ్చే ఫోన్ మాత్రమే కాస్త ఊరటనిస్తుంది. ఎంతైనా తను మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చింది కాబట్టి అన్నీ సర్దుకుపోవటం అలవాటు చేసుకుంది. ఎంత సర్దుకుపోయినా కానీ ఆ రోజు సాగర్ మాట్లాడిన మాటలు మనస్సులో గుచ్చి గుచ్చి బాధిస్తున్నాయి. ఆ రోజు జరిగిన సంఘటన మళ్ళా గుర్తొస్తుంది. అప్పటికే 2 రోజుల నుండి జ్వరంగా ఉంది. రాత్రి పాడుకోపోయేటప్పుడు మంచంపై ఉన్న దుప్పటి తీసుకోబోయి కొంచెం తూలి పట్టుకోసం 2 చేతులు సాగర్ భుజాలపై ఆనిచ్చింది. వెంటనే సంధ్య చెంప చెల్లుమంది. సాగర్ కోపంతో ఊగిపోతూ, ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేయకు. నేను అన్ని విషయాలు పెళ్లికి ముందే మీ నాన్నకు మెసేజ్ చేశాను. మీ నాన్న కూడా మా అమ్మాయికి అన్నీ తెలుసు అని చెప్పాడు. మళ్ళీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావ్ అన్నాడు. సంధ్యకి ఊహించని దెబ్బ ఒక పక్క, అర్థం కాని సాగర్ మాటలు మరొక పక్క. దుఃఖం పొంగుకొచ్చింది. ఇంకేమి మాట్లాడకుండా బయటికెళ్లిపోయింది. చీకటిలో కావలసినంతసేపు ఏడ్చింది. ఎంత ఆలోచించినా తండ్రి తన నుండి ఏం దాచాడో అర్థం కాలేదు. తనకు కేవలం రెండో పెళ్లి అని మాత్రం చెప్పాడు. ఆ విషయానికి చెప్పినప్పుడు తన తండ్రి కళ్ళలోని బాధ తను స్పష్టంగా చూసింది. సంధ్య, నేను నీకు పెద్ద చదువులు చెప్పించలేకపోయాను. చివరకు నీకు కడుపు నిండా తిండి కూడా పెట్టగలిగాను లేదో కూడా తెలియదమ్మా. కాని నువ్వు ఈ పెళ్లి చేసుకుంటే తిండికి కట్టుకునే బట్టకు లోటు లేకుండా బతుకుతావు. నీ చెల్లెళ్ల జీవితాలకు కూడా ఒకదారి దొరుకుతుంది. ఈ అసమర్థత తండ్రి ఇంతకన్నా ఇంకేమి చేయలేడమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. అవే పెళ్లి ముందు తండ్రి చెప్పిన మాటలు. మరో మాట లేకుండానే తలవంచి తాళి కట్టించుకుంది. ఇది మాత్రమే తనకు తెలుసు. కానీ సాగర్ ఏంటి ఏదో మెసేజ్ అంటున్నాడు.
ఉదయం నుండి ఇదే ఆలోచన. సాగర్ వాళ్ళ ఆఫీస్ ఛాంబర్ చాలా హడావిడిగా ఉంది. ఆ రోజు కొత్త ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగర్ కంపెనీకి ఎండి అయినా తన స్టాఫ్ తో చాలా సన్నిహితంగానే ఉంటాడు. ఏమాత్రం గర్వం లేని మంచి మనస్సే తనని ఈ స్థాయిలో నిలబెట్టింది. తనకు ఆప్తమిత్రుడు అయిన హేమంత్ రూమ్ లోకి వస్తూనే, ఏంటి సార్ బిజీనా? అందరూ బయట నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వుక్కడ ఏం చేస్తున్నావ్? కమ్ ఫాస్ట్ అంటూ ఎదురు సీట్లో కూర్చున్నాడు. సాగర్ తల పైకెత్తకుండానే, మీరు కంటిన్యూ చేయండి, నేను తరువాత వస్తాను, ప్లీజ్ నన్ను బలవంతం చేయొద్దు అన్నాడు. హేమంత్ చాలా సంవత్సరాల నుండి సాగర్ మనస్సును అతి దగ్గరగా చూసినవాడు కావడంతో ఇంక పార్టీ గురించి కాకుండా, సరే గాని సిస్టర్ ఎలా ఉంది? నీ దగ్గర బానే అడ్జస్ట్ అయిందా అంటూ టాపిక్ మార్చాడు. కాని సాగర్ నుండి ఏం సమాధానం లేదు. అరే నిన్నే అడిగేది, నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి, ఆమెను సంతోషంగా ఉంచే బాధ్యత నీదే కదా అన్నాడు హేమంత్. ఆ మాటలకి సాగర్ ముఖం కోపంతో ఎర్రబడింది. ఒక్కసారిగా సీట్లో నుండి పైకి లేచి, ఎవరు రమ్మన్నారు? నన్ను నమ్ముకుని రమ్మని నేనేమైనా అడిగానా? ఇంకొకసారి ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు. నీకేమైనా తెలుసుకోవాలంటే ఇంటికెళ్ళి క్షేమ సమాచారాలు కనుక్కో అంటూ విసురుగా అక్కడ నుండిలా వెళ్లిపోయాడు. సాగర్ విపరీత ప్రవర్తన హేమంత్ ని విస్మయానికి గురించేసింది. అంటే సాగర్ ఇంకా తన మొదటి భార్య రమ్య జ్ఞాపకాలలోనే జీవిస్తున్నాడన్నమాట. అంతమంది నచ్చ చెప్పినా తనలో మార్పు రాలేదు. అయినా ఇది మనస్సుకు సంబంధించిన విషయానికి మరిచిపోవాలన్నా అంత ఈజీగా జరిగే పనికాదు. హేమంత్ ఆలోచనలు ఒక్కసారిగా సాగర్ గతం వైపు వెళ్ళాయి.